इष्टं मर्षाण अमं मर्षाण सर्वं मर्षाण लक्ष्मीनारायणमावाहयां स्थापयामि रविकर्दुद्धारप्रदेशे रोचे वसन्तं हुदे गौरीकुमार सरलान्तक्षत्ते कपति कपति साधुष्पति अष्टापदे नवपदे बभूषि सहस्राक्षरा परमेकं गौरीशील रुद्राय नमः रुद्रमावाहयां स्थापयामि पूजयामि ओम भूर्भुवस्सुवः। అందరికీ శుభోదయం. విద్యార్థిని విద్యార్థులకు మా శుభాశీస్సులు. ఈ కోవిడ్ సందర్భంగా గత సంవత్సరం ఈ సంవత్సరం మీరు అంటే విద్యార్థులు అత్యంత జాగరూకతతో ఈ దీపావళి సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవ్రీబడి షుడ్ ఫాలో ది కోవిడ్ నార్మ్స్. దాన్ని మనం పాటించకపోతే రేపు పొద్దున ముప్పు కూడా వస్తుందని పేపర్లో కూడా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అవన్నీ చూసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ మంచిగా దీపావళి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, తల్లిదండ్రులందరికీ ఈ కరోనా వలన ఏర్పడిన కష్టాలన్నీ ఈ లక్ష్మీదేవి పూజతో, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీరందరూ మంచిగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సకల సంపదలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నక్షత్రారెడ్డి. నేను విజయసాయి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు దీపావళి పండుగ గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. అందరూ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అందరికీ పంచేలా జరుపుకునే పండుగ ఇది. అసలు మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం? నేను ఈరోజు దాని గురించి చెప్పబోతున్నాను. కథనం ప్రకారం భూదేవికి మరియు వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన కుమారుడు నరకాసురుడు. తండ్రి చేత కాక తల్లి చేతిలో చనిపోయేలా గొప్ప వరం పొందాడు నరకాసురుడు. ఆ వరగర్వంతో కంటకుడిగా మారిన నరకాసురుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. ఇందువలన శ్రీహరి దగ్గరికి వచ్చిన మునులు, గంధర్వులు, దేవుళ్ళు వచ్చి శ్రీహరిని వేడుకున్నారు తమని రక్షించమని. అప్పుడు శ్రీహరి ద్వాపర యుగంలో కృష్ణుడిగా జన్మించి సత్యభామ చేత నరకాసురుని వధ చేయించాడు. వధ తర్వాత రోజు ప్రజలందరూ నరకాసురుడు చనిపోయిన సంతోషంతో అందరూ దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఇందువలన మనం అందరం దీపావళి జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయుర్వేద పితామహుడైన ధన్వంతరి పుట్టినరోజు కూడా. ఆయన కూడా క్షీరసాగర మదనంలో కామధేనువు, లక్ష్మీదేవితో పాటు వచ్చిన దివ్యశక్తులలో ఒకరు అని ప్రజలు నమ్ముతున్నారు. ఆయనను పూజిస్తే కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుందని ప్రజల నమ్మకం. ఈరోజే బలిపాడ్యమి, మరుసటి రోజు కూడా బలిపాడ్యమి రోజు వామనావతారంలో వచ్చిన శ్రీహరి రాక్షసుడిని అణచివేసిన రోజు అని కూడా నమ్ముతారు ప్రజలు. ఇది దీపావళి గురించి కథనం. అందరికీ నా మనవి ఏమిటంటే ఎక్కువ బాణసంచాలు కాల్చకండి. ధన్యవాదములు. అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. Studying in 9th standard in Sri Vijayasai High School, Bodhan. Today I am going to speak a few words about Diwali. Diwali is an Indian religious festival which comes in the month of Kartika Masam every year. People buy and wear new dress and sweets, etc. to celebrate the Diwali in a grand manner. The festival is celebrated in the honor of the goddess Lakshmi. The Hindu goddess is well. It is believed that the goddess blesses with those prosperity who keeps their houses neat and clean on this day. The goddess is supposed to visit their houses at midnight. The Jains also celebrate this festival with great enthusiasm because on this day the Lord Mahavira achieved Nirvana. It is the festival of lights and Hindus celebrate it with joy. It symbolizes the victory of light and over darkness, with good over evil. On this day many people fire crackers, sparkles, etc. In the joy of the Lord Sri Rama returning to Ayodhya people welcomed him by lighting diyas with pure ghee. People decorate their houses, streets, offices, etc. I like this festival in the most of all, and thank you for giving this wonderful opportunity to me. Happy Diwali to all. అందరికీ నమస్కారం. నా పేరు అతుల్య. నా పేరు అక్షర.
మేమిద్దరం 7వ తరగతిలో చదువుకుంటున్నాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం ఈరోజు దీపావళి పండుగ గురించి చెప్పుకోబోతున్నాం. అక్షర, రేపు దీపావళి కదా, మనం దీపావళి పండుగను అసలు ఎందుకు జరుపుకుంటాము? ఎందుకంటే పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఈ రోజున నరకాసురుడు అనే పెద్ద రాక్షసుడిని సత్యభామ అనే దేవత సంహరించిందనమాట. అందుకే మనం దీపావళి అనే పండుగను జరుపుకుంటున్నాం. అసలు మనం దీపావళి ఎందుకు పెడతామో నీకు తెలుసా? నువ్వు చెప్పవా? నరకాసురుడు అనే రాక్షసుని వధించిన తర్వాత అందరి జీవితాల్లో నూతన వెలుగులు వచ్చాయి. అందరూ ఈ సంతోష సమయంలో దీపాలు పెట్టుకొని పటాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ పటాసులు కాల్చే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిప్పంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కాదు, పర్యావరణం చాలా కాలుష్యమయం కూడా అవుతుంది. అందుకే తక్కువ పొగొచ్చే చిన్న చిన్న టపాసులను పేల్చండి. ఈ దీపావళిని సంతోషంగా జరుపుకోండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను దీపావళి యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దీపావళి ఓ దీపాల పండుగ. భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ ఒక్కటి. నరకాసుని వధించి నరులందరినీ రక్షించిన మాత సత్యభామకు ప్రతీక ఈ దీపావళి. మనం దీపావళిని 5 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు ధన త్రయోదశిగాను, రెండవ రోజు నరక చతుర్థిగాను, మూడవ రోజు లక్ష్మీ పూజగా, 4వ రోజు దీపావళి అమావాస్యగా, 5వ రోజు పాడ్యమిగా, ఇలా 5 రోజులు దీపావళిని ఎంతో చక్కగా నిష్ఠతో జరుపుకుంటాం. అసలు ఈ దీపావళి జరుపుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కథల ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మనిచ్చింది. నరకాసురుడు ముల్లోకాలన్నీ పట్టి పీడిస్తున్నాడు. నరకాసుని బాధలు భరించలేక దేవతలంతా విష్ణు దగ్గరకు వెళ్ళి వారి బాధలను చెప్పారు. అప్పుడు విష్ణు వారి బాధను చూడలేక ద్వాపర యుగంలో కృష్ణ అవతారం ఎత్తి సత్యభామతో కలిసి నరకాసుని సంహరించారు. అందుకే చెడుపై మంచి విజయాన్ని సాధించిన రోజుగా మనం ఈ దీపావళి జరుపుకుంటాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు అందరికీ నమస్కారం. నా పేరు లాస్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీ అందరికీ దీపావళి పండుగ గురించి కొన్ని ముఖ్యమైన వాక్యాలను చెప్పబోతున్నాను. దీపావళి అంటే దీపాల వరుస. మరి మిత్రులారా, మీ అందరికీ తెలుసా మనకి దీపావళి పండుగ ఎలా వచ్చిందో? దీపావళి పండుగ పూర్వం నరకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అయితే దేవతలందరూ కలిసి దేవదేవుడైన ఇంద్రుడి వద్దకు వెళ్ళి తమ బాధనంతా మొరపెట్టుకున్నారు. అయితే ఆ మొరలన్నీ విని మన దేవదేవుడైన ఇంద్రుడు శ్రీకృష్ణుని వద్ద వెళ్ళి అంతా వివరంగా చెప్పారు. అయితే శ్రీకృష్ణుడు తన భార్యను సత్యభామతో కలిసి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వచ్చారు. అయితే మిత్రులారా, మరి మీ అందరికీ అర్థమైందా? నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలోని బహుళ అమావాస్య రోజున మనము దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళి పండుగ రోజు పొద్దున్నే లేచి అభ్యంగ స్నానం చేసి రాత్రి వేళన లక్ష్మీ పూజను ముగించుకొని టపాసులను కాలుస్తారు. ఈ విధంగా మనము ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలో ఈ దీపావళి పండుగ ఒకటి. ధన్యవాదములు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. Good morning to everyone. My name is Tejashwini. I am from 10th standard. Today I am going to say about precautions while bursting crackers. As we all know that we are facing many difficulties due to this pandemic. Try to maintain physical distance. Prefer wearing cotton clothes. Avoid sanitizer while bursting crackers. Don't use sanitizer before lighting diyas or candles. Do not light crackers by keeping the face about them. Keep first aid kit handy. Keep sanitizers away from fires. Keep water handy. Don't forget to wear mask. Burst the crackers in the open area. Store in a closed and safe place. Use green firecrackers because it decreases the pollution and they are eco-friendly and safe environment. What are the use of green firecrackers? Green firecrackers do not contain harmful chemicals that would cause air pollution. Components in these firecrackers are less dangerous and less harmful to the
atmosphere. However, it has low sound, but people should prefer these green firecrackers to safeguard the environment. Thank you to the principal sir for giving me this wonderful opportunity, and happy Diwali to everyone. Fabulous hello to everyone. Myself, Mary Ashrita Reddy, studying in 8th class in Sri Vijay High School. First of all, happy Diwali to everyone. Today, I am going to say about Diwali. Diwali is a festival of lights and one of the major festivals celebrated by Hindus, Jains, Sikhs and some more Buddhists, notably Neo Buddhists. The festival usually lasts 5 days and is celebrated during the Hindu lunisolar month Kartika. One of the most popular festivals of Hinduism, Diwali symbolizes the spiritual victory of light over darkness and good over evil and knowledge over ignorance. The festival is widely associated with the Lakshmi goddess of prosperity, with many other regional traditions connecting the holiday to Sita and Rama, Vishnu, Krishna, Yama, Yami, Durga, Kali, Hanuman, Ganesha, Kubera or Vishwakarman. Furthermore, it is in some regions a celebration of the Lord Rama returned to his kingdom Ayodhya with his wife Sita and his brother Lakshmana after defeating Ravan in Lanka and serving 14 years of exile. In the lead up to Diwali, celebrants will prepare by cleaning, renovating and decorating their homes and workplaces with diyas, means oil lamps, and rangolis. During Deepavali, people wear their finest clothes, illuminate the interior and exterior of their homes with diyas and rangoli, perform worship ceremonies of Lakshmi, the goddess of prosperity and wealth, light fireworks, partake in family feast, while mithai, hot sweets and gifts are shared. Diwali is also a major cultural event for the Hindu, Sikh and Jain diaspora. The 5-day long festival originated in Indian subcontinent and is mentioned in early Sanskrit texts. Diwali is usually celebrated 20 days after the Vijayadashmi, or the regional equivalent, marking the first day of the festival when celebrants prepare by cleaning their homes and making decorations on the floor, such as rangolis. The second day of Naraka Chaturdashi, the third day of Lakshmi Puja, and the darkest night of the traditional month. In some parts of India, the day after Lakshmi Puja is marked with the Govardhan Puja and Bali Pratipada. Some Hindu communities mark the last day as Bhai Dooj, or the regional equivalent, which is dedicated to the bond between sister and brother, while other Hindu and Sikh craftsman communities mark this day as Vishwakarma Puja and observe it by performing maintenance in their workspaces and offering prayers. Some other faiths in India also celebrate their respective festivals alongside Diwali. The Jains observe their own Diwali, which marks the final liberation of Mahavira. The Sikhs celebrate Bandi Khala Divas to mark the release of Guru Hargobind from the Mughal Empire prison. The Neo Buddhists, unlike other Buddhists, celebrate Diwali by worshipping Lakshmi, while the Hindus of the Eastern India and Bangladesh generally celebrate Diwali by worshipping goddess Kali. The main day of the festival of Diwali, the day of Lakshmi Puja, is an official holiday in Fiji, Guyana, India, Malaysia, Myanmar, Nepal, Singapore, etc. Diwali not only brings people together but provides a purpose, meaning and hope through the use of rituals and celebrations. Finally, happy Diwali to everyone, and celebrate the Diwali without polluting the air and firing the less number of crackers, and don't pollute the air because it harms our environment. Happy Diwali to everyone. Thank you. Good morning everyone. I am Mary Sri Vishnu of 9th standard studying in Sri Vijay High School. Today I am going to explain about the importance of Diwali. Diwali is the festival of lights of 5 days celebrated by the millions of people of Hindus, Sikhs and Jains all over the world. And it also coincides with the harvest and the New Year celebrations, and it is a festival of new beginnings and the triumph of good over evil and the light over the darkness. It is usually sometimes comes between the October and November, with date changing each year. And the word Deepavali comes from a Sanskrit word Deepavali, which means the rows of lighted lamps. And houses, shops and the public places are decorated with small oil lamps called diyas. People also enjoy the fireworks and the sweets too. So it is really popular with the children. And each religion marks different historical events and stories. Hindus celebrate the return of the deities Rama and Sita
after their 14 years of exile. And they also celebrate the day of goddess Durga destroyed a demon called Mahisha. Sikhs particularly celebrate the release from the jail of the sixth Guru Hargobind Singh, but they celebrate the festival before this date only. Thank you for watching. Morning to all. This is Yashashwini from 9th class from Sri Vijay Sai High School. Today I will like to speak a few words of Diwali. Diwali or Deepavali is an Indian religion festival. It is a victory of good over evil, and it is celebrated in the month of Kartikam on Amavasya, the darkest night of Hindu's calendar. Diwali is the festival of lights. Diwali is the celebration of returning of Lord Rama to Ayodhya after 14 years of exile. We light diyas, candles and decorate our homes with rangolis. Diwali is celebrated for 5 days. Day 1 is Dhanteras, Day 2 is Naraka Chaturdashi, Day 3 is Lakshmi Puja, Day 4 is Padwa, Day 5 is Baidu. We worship goddesses Lakshmi and Lord Ganesha on the occasion of Diwali. Children burn crackers and enjoy with their friends. We eat sweets and share gifts with our friends and neighbors. We also do lots of shopping on Dhanteras. Diwali is the most loved festival of all Hindus. Children enjoy this festival with fun and happiness. Thank you. Happy Diwali to all. Good morning to one and all. My name is Sumasri. I am studying 8th class. Today I am saying about Deepavali. However, there are various legends are present in our history. Some believe it is the celebration of the goddesses Lakshmi and Lord Vishnu's wedding anniversary. It is think to be as celebrations of goddesses Lakshmi since she born as a new moon day of Kartikam. For Hindus, this festival is celebration of Lord Rama returns to Ayodhya after exile 14 years and victory over the Ravana. It is said to be the people of Ayodhya welcome to Rama with a row of divine light of the entire kingdom. Thank you to giving this opportunity. నా పేరు శ్రీకర్ ప్రసాద్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను దివాళీ గురించి చెప్పబోతున్నాను. దీపావళి అంటేనే సంతోషాల పండుగ, వెలుగును తెచ్చే వేడుక. మన దేశంలో ఈ పండుగను వివిధ రకాల లైట్లతో, లాంతర్లతో అలంకరిస్తారు. దీపావళి పటాకులు రాత్రిపూట కాలుస్తారు. చీకటిలో వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ కాంతి పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి రోజు బాణాసంచా కాల్చడంపై చిన్నారులలోనే కాకుండా పెద్దలలో కూడా ఉత్కంఠ నెలకొంటుంది. మన అందరం కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఆస్వాదిస్తాము. కానీ ప్రతి సంవత్సరం క్రాకర్స్ కారణం వలన ఈ మరణం లేదా గాయం వంటి విషాద సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆనంద పండుగ ఎవరి జీవితంలో దుఃఖాన్ని తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పటాకులు కాల్చేటప్పుడు స్నేహితులతో ఎటువంటి పందెం కట్టకూడదు. కాటన్ దుస్తులు ధరించాలి. పటాకులు ఇంటి లోపల కాల్చకూడదు. ఈ సమయంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంచుకోవాలి. మద్యానికి దూరంగా ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దీపావళి సమయంలో ఇకపై పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలి. దీని ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు వరదని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను దీపావళి ప్రాముఖ్యతను తెలియజేయబోతున్నాను. దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనిలో రాక్షస గుణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవితో చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తారని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది.
అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని చెప్తాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషించింది. జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజ చేసేవాడు. అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చక్కగా పరిపాలించేవాడు. అలా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురము రాజైన బనాసురునితో స్నేహం ఏర్పడింది. బనాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగవస్తురాలుగా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడుతాడని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవహిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అతిథిమాత చెవికుండాలను తస్కరించి దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధిని తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవుతుంది. శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకి పూర్వ సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడితో అడుగుతుంది. దాన్ని సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుని నరకాసురుని మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడి సంహరించడం సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్ఛపోయినట్టు చూసిన సత్యభామదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీద బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతిలోనే మరణిస్తాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ఈరోజు ప్రతి సంవత్సరం అశ్విజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఆ రోజున నరకాసుడు బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తర్వాత రోజు అంటే అశ్వయుజ మాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. Wish you a happy Diwali to one and all. Hi, good morning. My name is Anish Reddy. I am studying in 6th grade. Today I will discuss about Diwali. Diwali means lighting lamps. This festival celebrates Hindus. This festival locates our culture. These festivals are very colorful and delightful. These festivals are very interesting to celebrate this festival. This festival locates a victory of lights and colorful over darkness. Thank you. Happy Diwali to all.